క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ ఒక వ్యక్తికి సుమారుగా 50 రోజుల గడువుతో వడ్డీ లేకుండా ఇచ్చే అప్పు లాంటిది. అయితే అతనికిచ్చే అప్పు లిమిట్ అనేది అతని యొక్క శాలరీ లేదా ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డులు ఎవరికిస్తారు? ఈ క్రెడిట్ కార్డులు ఎవరికిస్తారంటే మంత్లీ శాలరీ ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 80-90% వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లని బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ క్రెడిట్ కార్డులు కూడా క్యాన్సిల్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎంత వరకు వాడాలి? క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 30% లోపు వాడితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మంచి రేటింగ్ లో ఉండి మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచబడుతుంది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 50% దాటి యూజ్ చేస్తున్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లిమిట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే, బిల్లు జనరేట్ అవడానికి ముందే బిల్ పే చేసినట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ లాజిక్ ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి మన ఫ్రెండ్ ఒకడు మనల్ని ₹1,00,000 అడిగి వాడి కేవలం 30,000 పట్టుకెళ్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓకే, గుడ్ ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా ఒక 50,000 పట్టుకెళ్తే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. అలా కాకుండా వాడు ₹1,00,000 పట్టుకెళ్తే మనకు కొంచెం రిస్కీ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ లాజిక్ మీదే ఈ సిబిల్ స్కోర్ అనేది వర్క్ అవుతుంటుంది. ఒకవేళ మీ బిల్ డ్యూ డేట్ దాటితే మీకు ఎంత ఫైన్ పడుతుంది, అలాగే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? మీ బిల్ అనేది 50,000 అనుకుంటే ఫైన్ అనేది 1,300 వరకు ఉండొచ్చు. దీనికి అదనంగా ఈ 1,300 పైన 18% జీఎస్టీ కూడా ఉంటుంది. ఈ ఫైన్ అనేది పర్సెంటేజ్ లో కాకుండా కొంత అమౌంట్ వరకు కొంత ఫైన్, కొంత అమౌంట్ వరకు కొంత ఫైన్ అని చెప్పేసి ఒక స్లాబ్స్ వైజ్ గా ఉంటాయి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, మీ బిల్ అనేది 50,000 అనుకుంటే డైలీ ఇంట్రెస్ట్ లో చూసుకుంటే సుమారుగా 0.11% ఉంటుంది. మంత్లీ ఇంట్రెస్ట్ లో చూసుకుంటే 3.35% ఉంటుంది. ఇయర్లీలో చూసుకుంటే 40% ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ అయితే కాల్కులేట్ అవుతుందో మళ్ళీ అంత ఇంట్రెస్ట్ కి అదనంగా 18% జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది. బిల్ డ్యూ డేట్ దాటడం వలన ఇంట్రెస్ట్ అనేది మీరు ఏ రోజు అయితే పర్చేస్ చేస్తారో ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ అనేది కాల్కులేట్ చేస్తారు. అంతేగాని బిల్ జనరేట్ అయిన డేట్ నుంచి అయితే కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అమౌంట్ పే చేయలేనప్పుడు మినిమం అమౌంట్ డ్యూ అనేది పే చేయకపోతే ఏమవుతుంది? మొత్తం అమౌంట్ పే చేయలేనప్పుడు మినిమం అమౌంట్ డ్యూ పే చేయకపోతే మీకు ఫైన్ పడుతుంది. అలాగే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బ్యాంక్ కి మీరు యాక్టివ్ గా ఉన్నారో లేదో తెలియడం కోసం కూడా ఈ మినిమం అమౌంట్ డ్యూ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ బిల్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు, అంటే నెల రోజుల్లో మీరు ఏవైతే కొంటారో వాటికి బిల్ అనేది ఫిబ్రవరి 16వ తారీఖున జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన డేట్ నుంచి మీకు 20 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మార్చి మీరు 5వ తారీఖున లేదా 4వ తారీఖున ఈ బిల్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఈ బిల్ సైకిల్ ని బేస్ చేసుకుని ఒకవేళ మీరు జనవరి 15, 16 తేదీల్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏదైనా కొన్నట్లయితే మీరు బిల్ పే చేయడానికి సుమారుగా 50 రోజుల టైం ఉంటుంది. ఒకవేళ మీరు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఏదైనా కొన్నట్లయితే మీరు బిల్ పే చేయడానికి అక్కడ నుంచి 20 రోజుల టైం ఉంటుంది. సో ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 50 రోజుల వరకు ఇంట్రెస్ట్ లేని అప్పునైతే తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.